శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో శుక్రుడు రాహువు. ములుగు వారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ములుగు సిద్ధాంతి గారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ లో మాత్రమే నాకు ఆఫీస్ ఉంది, ఇతర బ్రాంచులు లేవు. ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు 9849453449 9440927795 swatiherbals.com subhatithi.com ద్వారా అపాయింట్మెంట్స్, ప్రోడక్ట్స్ బుక్ చేసుకోగలరు. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ద్వాదశ రాశుల వారందరూ అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి అంశాలలో కూడా పురోగతిని అందుకోగలుగుతారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకోని కొత్త ఖర్చులు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. ముందస్తు ప్రణాళికలు వేసుకున్నప్పటికీ, ప్లాన్స్ సేవింగ్స్ ఉన్నప్పటికీ అప్పటికప్పుడు కొన్ని కొత్త ఖర్చులు ఏర్పడటం, దీని ద్వారా కొద్దిగా సతమతం అవటం, చికాకు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, వాళ్ళ విద్య రీత్యా కావచ్చు, వాళ్ళ వసతులకు సంబంధించినటువంటి అంశాల రీత్యా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు, మంచి నిర్ణయాలు సమయానికి తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. కొత్త రుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు లోపల మెదులుతున్నప్పటికీ తీసుకోవడానికి భయపడి, లేదా ఏదో ఒక విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము, కొన్ని కాంప్రమైజులు అవుదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. రుణాల జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి అంశము. ఏదో మరీ చాలా ఇబ్బంది వచ్చి అనివార్య కారణాల వలన మినహాయించి రుణాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూములకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల అంశాలు అనుకూల దిశలో ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రూప్ సర్వీసుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో దీనికి సంబంధించిన శుభవార్తలను వినగలుగుతారు. ఈ మేషరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సభా సమావేశ ఏర్పాట్లు అనుకూల దిశలో ఉంటాయి. క్యాటరింగ్ వ్యాపారస్తులకి, కూరగాయల వ్యాపారస్తులకి, రైతులకి, మీ పేరు మీద భూమి ఉంచి దాని మీద సాగు చేసుకునే వారికి కూడా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆదాయం పెంచే విధంగా ఆర్డర్లు పెరుగుతాయి. సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు మంచి ప్రోగ్రామ్స్ ఏర్పడే విధంగా కొంతమంది మధ్యవర్తులు నిలబడి మీ కండగా కొన్ని కార్యక్రమాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. మంచి మార్పులు ఏర్పడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పని ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పని అప్డేటెడ్ గా ఉంచినప్పటికీ కార్యాలయంలో
అధిక మోతాదుతో కూడుకున్నటువంటి విషయాలు, ఆయా వ్యవహారాలు, ఆ పని భారం అనేది మీకొక్కరికే కేటాయించడం అనేది జరుగుతుంది. ఉన్నతాధికారులు ప్రత్యేకించి కక్షగట్టి మిమ్మల్ని ఈ విధంగా విసిగిస్తున్నట్టుగా మీకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. వాస్తవానికి అది ఏమీ ఉండదు. మీ దగ్గర ఒక విద్వత్తు ఉంది, వాళ్ళు దాన్ని ఉపయోగపరచుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది. దీనికి మీరు సహకరించి దీన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఉన్నత స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. ఇది మీరు గ్రహించి మెలగండి, అంత మాత్రమే. ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఎవరెంత ఇబ్బంది పెట్టినప్పటికీ చివరికి వాళ్ళందరూ మీకు మంచిగానే ఉండాలి, మీకు మంచి చేయడానికే వాళ్ళందరూ సిద్ధపడతారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు కారణం అవుతుంది. ఇతరితర గ్రహాల ప్రభావం వలన లేదా వ్యక్తిగత జాతక ప్రభావం వలన కొద్ది స్థాయి ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, అంత మాత్రమే. అవి కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతాయి. మంచి శుభవార్తలను వినగలుగుతారు, మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఘనంగా మీరు వాటిని నిర్వహించగలుగుతారు. విదేశాలకి పిల్లల్ని పంపించి చదివించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. దీనికి సంబంధించిన రుణాలను, ఏర్పాట్లను చేయగలుగుతారు. ఈ వృషభ రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవి యంత్రాన్ని ఉంచి పూజించండి. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొంతమందికి బహుమతులుగా ఇవ్వటము, కొంతమంది దగ్గర నుంచి తీసుకునే విధంగా కూడా పరిస్థితులు కలిగి ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొన్ని సత్రాలకి, ఎన్జిఓస్, ఆర్ఫనైజెస్ కి డబ్బులు విరాళంగా ఇచ్చే విధంగా మీ ఆలోచనలు, ప్రవర్తన కలిగి ఉంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడటం, సంప్రదింపులు చేయటం, దానికి తగినటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవ్వగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 4. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మిథున రాశి. భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. అయిన వాళ్ళ యొక్క అభిష్టం కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇతరితర అభిప్రాయాలు మాత్రం మీరు నెరవేర్చలేని విధంగా మీకు శక్తికి మించినటువంటి భారంగా పరిణమించవచ్చు. మీరు మొయ్యలేని భారాన్ని గాని లేదా మీకు అక్కర్లేనటువంటి వాగ్దానాలను నెరవేర్చాలన్న విధంగా వచ్చిన ప్రతిపాదనలు కావచ్చు, పెద్ద మనుషుల సలహాలతో, సూచనలతో మీ కుటుంబానికి అన్యాయం జరగకుండా మంచి నిర్ణయం తీసుకొని పరిష్కరించుకోగలిగితే అన్ని వేళలా బాగుంటుంది. వాళ్ళకేదో ఇస్తామన్నాము, వీళ్ళకేదో ఇస్తామన్నాము, అది యథార్థంగా మనం ఇస్తామన్నది కాదు, ఎవరో పోయిన వాళ్ళు ఇస్తామన్నారు, అది మన పీకకు చుట్టుకోవడము, ఈ రకమైనటువంటి అక్కర్లేని గొడవలకి, సంభాషణలకి, ఇతరితర చర్యలకి కారణమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ సమస్యని ఇక్కడికిక్కడే పరిష్కరించుకోగలిగితే బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. పెంపుడు జంతువులను పెంచుకోవాలి, పిల్లలకి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ మిథున రాశి వారికి రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వారం స్త్రీలకు, కళాకారులకు, సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులు, మీరు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు ఈ రోజున వెలుగులోకి రావటము, మంచి ప్రజాదరణ పొందడం అనేది జరుగుతుంది. నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం, అవి ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది.
ప్రత్యేకించి కొంతమంది పట్ల మీరు ఎక్కువగా ఆకర్షితులవ్వటము, వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలి, మనం ఏదన్నా వాళ్ళకి చెయ్యాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆర్థిక సహాయం చేసి ఒక కాలేజీలో చేర్పించి వాళ్ళకు కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేయటం, ఈ రకమైన ధార్మిక కార్యక్రమాలను చేయగలుగుతారు. మనశ్శాంతిని, మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నూతన ఆలోచనలు, వ్యాపార రీత్యా చాలా చురుగ్గా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రణాళికలను వేసుకొని కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా అందులో ముందడుగు వేయాలన్న ఆలోచనలు, మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కొన్ని ఎగ్జిక్యూషన్స్ అనేవి మీరు చేయగలుగుతారు. దీని ద్వారా ధైర్యాన్ని, ఒక మంచి అవగాహనని కలిగి ఉంటారు. మిగతా పార్ట్నర్ల కన్నా కూడా మీ యొక్క పెట్టుబడి కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీ చేతుల్లోనే, మీ ఆధీనంలోనే ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంత ఉపాధిలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రకటనల ద్వారా, ప్రచారాల ద్వారా విశేషమైనటువంటి ధనలాభాన్ని, ప్రజాదరణని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలలో మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కొన్ని నిర్ణయాలను మాత్రం మీరు స్వతంత్రించి తీసుకోలేని విధంగా ఉండవచ్చు. కర్కాటక రాశి వారికి రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, లిఖిత పూర్వకంగా రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆ కేటగిరీలో ఉన్న వారికి, మేనేజింగ్, సేల్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడిలో మార్పులు ఏర్పడతాయి. మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. కాస్తంత మానసిక ప్రశాంతత కలిగినటువంటి వాతావరణము ఈ కార్యాలయాలలో ఏర్పడుతుంది. కాస్తంత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ పేరు మీద కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని కుటుంబంలో కొంతమంది మీ పేరుని సిఫార్సు చేయటం, ఇది మీకు సంతోషం కలిగించే వార్తగా మారుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొంతమంది స్నేహితులతో, అత్యంత సన్నిహితులైన వాళ్లతో స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. మీరేదో మంచి చెడులను ఆలోచించి వాళ్ళకు కొన్ని ఉచిత సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం అవి ఇంప్లిమెంట్ చెయ్యరు. వాళ్ళవి ఆమోద ముద్ర వేయరు. వాళ్ళవి ఇంప్లిమెంట్ చేయకపోవడము, వాళ్ళ మార్పులు తీసుకురాకపోవటం మీకు కాస్తంత కోపాన్ని కలిగించే విధంగాను, కాస్తంత డిస్సాటిస్ఫాక్షన్ కి కారణమవుతుంది. ఎవరైనా ఏదైనా విషయంలో మనల్ని సలహా అడిగారు, మనం సలహా ఇచ్చాము, అంతే, అంతటితో అయిపోయింది బాధ్యత. అడిగారు, ఇచ్చారు. వాళ్ళది పాటిస్తే పాటిస్తారు, లేకపోతే లేదు. పాటించి బాగుపడ్డారు, మనకి సంబంధం లేదు. పాటించిన తర్వాత ఇబ్బంది పడ్డారు, మనకి సంబంధం లేదు. ఈ విషయాలను గ్రహించండి. అనవసరంగా అక్కర్లేనటువంటి బాధ్యతలు, అక్కర్లేనటువంటి విషయాలలో కలగజేసుకోవటం, వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి తగ్గించుకునే ఆలోచనలు మీకు శ్రేయస్కరం. ఇది ఎవరైనా కావచ్చు, మన కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మనకి స్నేహితులైన వాళ్ళు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా
4 అడుగులు దూరాన ఉండి చూడటం మినహాయించి ఎక్కువగా మాత్రం చేరదీయడము లేదా ఇన్వాల్వ్ అవటము ఈ రకమైనటువంటి వాటికి దూరంగా ఉండండి. కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల రీత్యా భయభ్రాంతులకు గురయ్యే విధంగా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు తరచుగా గుర్తుకు రావటము, ఇప్పుడు ఈ రోజున ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా పరిస్థితులు బాగున్నాయన్న నమ్మకం ఉన్నా కానీ ఏదో ఒక విధమైనటువంటి వెనక అడుగు, వెనక మాటలే ఎక్కువగా మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఈ సింహరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కొన్ని స్వల్పమైనటువంటి మార్పులు ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా మీరు అవలీలగానే వాటన్నిటిని దాటగలుగుతారు. ఈ నిమిత్తం కొత్త కోర్సులు కొంతమందితో చర్చించడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా మీరు ఆశించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, సహకారాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అనుకూల దిశలో ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. తదుపరి కన్యా రాశి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది మీకు ఇచ్చే ప్రోత్సాహం, ఉత్సాహం కారణంగా కొన్ని నూతన పదవుల గురించి, కొన్ని రకాలైనటువంటి ప్రతిష్టతో కూడుకున్నటువంటి అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీ చేతుల మీదుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్యరీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. వాతావరణాల్లో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడటము, చికాకు కలిగించే అంశాలే ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఉద్యోగం చేయలేక తాత్కాలికంగా సెలవులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, కొన్ని కారణాలు ఏర్పడతాయి. ఇంట్లో వాళ్లతో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని పాత బండిని స్నేహితులకే ఇచ్చి కొత్త బండిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కళాశాలలో సీటు కోసం చేసే ప్రయత్నాలు, అడ్మిషన్స్, ఇతర నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, శుభవార్తల కోసం ఎదురు చూస్తుంటారు. తాత్కాలికంగా కొన్ని అంశాలలో మీకు మంచి మార్పులు, శుభవార్తలు విన్నప్పటికీ ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్, ఇంకా నేను వినాలనుకున్నది నాకు వినపడడం లేదు అన్న రకమైనటువంటి ఆందోళన కలిగి ఉంటారు. కొన్ని శుభవార్తలకు సంబంధించినటువంటి విషయాలు ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా మీ చెవిన పడతాయి. మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతాయి. ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయి కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం మానేసి వేరే చోటకి వెళ్లి వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు, ఆయా ప్రయత్నాలు, కొన్ని రకాలైనటువంటి సలహాలను మీరు పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ద్వారా రికమెండేషన్లు, సిఫార్సులు చేయించుకొని మరి కొన్ని సదవకాశాలను అందుకోగలుగుతారు. సంగీతం పట్ల, నాట్యం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇందులో మంచి స్థాయికి చేరుకోవాలి అని మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
సభా సమావేశ ఏర్పాట్లు కావచ్చు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీ చేతుల మీదుగా చక్కగా జరిపించగలుగుతారు. మీకున్న అవగాహన, మీకున్న నైపుణ్యత అందరూ ప్రశంసించే విధంగా ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న కొంతమందికి మీ ద్వారా ఇచ్చే సలహాలు, సూచనలు ఉపయోగపడి వాళ్ళొక మంచి ఉన్నత స్థాయికి చేరుకోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏ స్వార్థం లేకుండా మీరిచ్చిన సలహా, చేసిన సహాయం నలుగురికి చెప్పుకోవటం మాత్రం మీకేమాత్రం ఇష్టం ఉండదు. దూర ప్రయాణాలు బాగుంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కలిసి వస్తాయి. రైతులకు పెట్టుబడులు పెట్టుకొని పనులు ప్రారంభించాలనుకునే వారికి కాస్తంత ముందు వెనకలు జాగ్రత్తలు తెలియజేయడమైనది. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అందరికీ కలిసొచ్చిందని మనకు కలిసొస్తుందన్న నమ్మకం లేదు. కాస్తంత టైం కేటాయించి నెమ్మదిగా నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించండి. మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఈ తులారాశి వారికి రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వారం స్త్రీలకు స్వల్పమైనటువంటి మార్పులతో చేతిలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకాశాలను చేజార్చుకోవడం అనేది జరుగుతుంది. మీ ప్రమేయం ఏమీ లేకుండానే వేరే వాళ్ళ దురుద్దేశం కారణంగా మన జీవితంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణమించవచ్చు. కాస్తంత ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేసుకునే విధంగా ఆయా ఏర్పాట్లు, ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ ని మీరు పెంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కాంటాక్ట్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉండగలిగితే అన్ని విధాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. నూతన స్వగృహం కొనుగోలు అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. శత్రుముఖ పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. సంఘసేవ కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలలో వీళ్ళు అయిన వాళ్లే అయినప్పటికీ, కాస్తంత పరిచయస్తులు అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ద్వేషం కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, మనల్ని మోసం చేశారన్న భావన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తరచుగా తారసపడటం మీకు కాస్తంత మానసిక క్షోభకు కారణం అవుతుంది. మనం తినవలసినవి, మనం అనుభవించవలసినవి వేరే వాళ్ళు లాగేసుకున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వివాహాలకు సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ పరమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీ ఒపీనియన్స్, వాళ్ళ సలహాలు అంతగా కుదరకపోవచ్చు. కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. పెద్దల అంగీకారం మేరకే కొన్ని కార్యక్రమాలను మీరు చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మనకు ఒక వ్యక్తి నచ్చారమ్మా, దానికి వచ్చిన తప్పేం లేదు. కానీ ఒక విషయం మన నలుగురు చేత ఆమోద ముద్ర వేయించుకోలేకపోతున్నామంటే మనకి ఈ నలుగురితో అన్న సరిగ్గా సంబంధం లేదు, అంత అనురాగం లేదు, అండర్స్టాండింగ్ లేదు, లేదా మనం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయము అంత సమంజసంగా లేకపోవచ్చు, అదంత కరెక్ట్ కాకపోవచ్చు. ఒక నలుగురిని మనం ఒప్పించలేకపోతున్నామంటే తప్పెక్కడ ఉంది, ఈ తప్పుకు ఇది తప్ప ఒప్ప, ఈ సమస్యకు మూల కారణం ఎక్కడ ఉన్నది అన్నది ఒకసారి మీరు గ్రహించండి. మన ఆప్యాయత, మన ఆలోచనలు, మన వైపు నుంచి మనం చూపించే ఏదైనా ప్రేమలో ఇబ్బందులు ఏర్పడ్డాయా అన్నది ఒకసారి గ్రహించి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి గ్రహించి నిర్ణయం తీసుకోండి. భూములకు సంబంధించినటువంటి అంశాలు పురోగతి దిశలో ఉంటాయి. మధ్యవర్తులు కొంతమందిని తీసుకొచ్చినప్పటికీ మీకు అంతగా సుముఖత ఉండదు. ఏదో కొన్ని కారణాల నిమిత్తం వీళ్ళకు వద్దులే, ఈ రేటుకు వద్దులే, ఇప్పుడు వద్దులే అని తరచూ పోస్ట్ పోన్ చేయటము, రకరకాల మాటలు, చర్చలు జరిగే విధంగా ఉంటుంది. రైతులకు కొన్ని సందర్భాలలో
ప్రభుత్వం తరపు నుంచి మంచి పరిణామాలు, మంచి అవకాశాలు, ఈ రుణ విముక్తి కలిగేటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్ ను అందుకోగలుగుతారు. మీ విషయంలో మాత్రం కాస్తంత ఆలస్యం అవుతుంది, అంత మాత్రమే. రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు ఏర్పడతాయి. మన పక్కన వాళ్లకు వచ్చేసాయి, మనకి ఇంకా రాలేదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వృశ్చిక రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విశేషమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను అందుకోగలుగుతారు. గెట్ టుగెదర్స్, విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీదైన స్థాయిలో కొన్ని గిఫ్ట్లను ఇవ్వటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఖర్చులు ఏర్పడుతున్న విధంగా ఉంది. ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్లకుండా ఏదో తూతు మంత్రంగా కానిచ్చుకోగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నూతన ప్రాజెక్టులు, అవకాశాలను అందుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి నిరాశ, కాన్సంట్రేషన్ తగ్గుముఖం పట్టడం, ఇటువంటివి తాత్కాలికమైనటువంటి పరిణామాలే తప్పించి దీని ద్వారా దీర్ఘకాలికంగా వచ్చిన ఇబ్బంది మాత్రం ఏమీ ఉండదు. ఎక్కువగా టెన్షన్ పడకుండా, ఎక్కువగా అభద్రతా భావానికి లోబడకుండా జాగ్రత్తగా శ్రద్ధ కేంద్రీకరించి చదువుకోగలిగితే ఉన్నతమైనటువంటి విద్యా యోగాన్ని అందుకోగలుగుతారు. కొత్త కళాశాలల్లో సీటుని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని తీసుకురాగలుగుతారు. సహోద్యోగులతో, సహోదర సహోదరీ వర్గంతో ఏర్పడుతున్నటువంటి అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే విధంగా మీ యొక్క చర్యలు, ఆలోచనలు ఉపయోగపడతాయి. ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. జనాకర్షణ, మనశ్శాంతి కలుగుతుంది. ఈ వారం స్త్రీలకు కొన్ని అనుకోని కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి మంచి పరిష్కారాన్ని, మంచి న్యాయాన్ని అందుకునే విధంగా మార్పులు ఏర్పడతాయి. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. నూతన ఉద్యోగము, నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి, సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడము, కొన్ని డాక్యుమెంట్స్ సరైన సమయానికి అందుబాటులో లేకపోవడము, కనిపించకపోవడము, ఈ రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులు, రక్త సంబంధికులకు ఇవి గిఫ్ట్ కింద ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఊహించినటువంటి ఒక మంచి సదావకాశము, ఒక విశేషాన్ని తెలుసుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్లాలని మీరు చేసే ప్రయత్నాలు
విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు పునరాలోచనలలో ఉంటాయి. వేరే ప్రదేశాలకు వెళితే బాగుంటుందేమో అన్న సెకండ్ ఒపీనియన్, సెకండ్ థాట్ ని కలిగి ఉంటారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు, వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ రోజున మీకు ఆదాయం ఇచ్చే విధంగా మంచికే కారణం అవుతాయి. కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ మకర రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ఒకానొక ప్రాజెక్ట్ కి మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. బెంచ్ మీద ఉన్న వారికి కూడా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మళ్ళీ మీ పేరు 10 మందిలో నాని మీకంటూ ఒక గుర్తింపు స్థాయికి తీసుకువెళ్లే విధంగా ఈ అవకాశాలు అనేవి మీకు అక్కడికి వస్తాయి. నూతన ప్రయత్నాలు, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, విద్యాలయాల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఎప్పటికప్పుడు బయట జరుగుతున్నటువంటి విశేషాల గురించి, జరుగుతున్నటువంటి మార్పుల గురించి అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం ద్వారా మంచి పరిస్థితులు, మంచి ఆలోచనలను మీరు కలిగి ఉంటారు. రాబోయే రోజులకు సంబంధించి కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. పొలిటికల్ గా ఉన్నవారికి, పదవుల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్యాటరింగ్ నడిపే వారికి, ఫుడ్ కు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మునుపున్నటువంటి చికాకులు క్రమేణా తొలగిపోతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు ఆలయంలో హరిచందనంతో స్వామివారిని అర్చించి ఆ గంధాన్ని నుదుటన ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి. చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలమైన మార్పులకి ఆస్కారంగా మారతాయి. మీరు ఆలోచించడము, చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో భయాందోళనలు చెందినటువంటి పరిస్థితిగా ఉండవచ్చు. కాస్తంత ధైర్యం చేసి మీకొచ్చిన ఆలోచనలని ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి మార్పులు మొదటి నుంచే కనిపిస్తాయి. ఇవి మీ మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. భూ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా మంచి బయ్యర్స్ ని దొరికించుకోగలుగుతారు. కొన్ని సర్దుబాట్లు చేసుకొని, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను వెంటనే కానిచ్చేయాలనుకున్నటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు అనుకూలమైనటువంటి దిశలో ఉంటాయి. ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ఆర్థిక పురోగతి గురించి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్థలం అమ్మగా వచ్చినటువంటి ధనాన్ని నిలువ చేసుకోవాలి, తిరిగి ఖర్చు పెట్టకూడదు, వేరే చోట పెట్టుబడులకు మార్చకూడదు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. రుణాలను మాత్రం తీర్చివేసుకుంటే బాగుంటుంది. ఇతరితర కార్యక్రమాలకు సంబంధించి మనం ఉపయోగించుకున్నామన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళని సంప్రదించడము, ఎక్స్పర్ట్ సలహాల ద్వారా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కొన్ని శుభ కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ఆ కార్యక్రమాలను నిలబెట్టే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న వారికి శుభవార్తలను అందుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను అందుకోవటం, అక్కడే కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవటం, మంచి మార్పులు కలుగుతాయి. కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి, కుటుంబీకుల్ని కలుసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కుంభరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి.
ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు, అదేవిధంగా ఆ ప్రొఫెషన్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సభా సమావేశ ఏర్పాట్లను మీరు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తిపరమైనటువంటి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రజల్లో మంచి పేరు, మీకంటూ ఒక పలుకుబడి, గౌరవాన్ని పెంచుకోవడానికి చేసే కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పదవుల కోసం చేసే ప్రయత్నాలలో మీ వాళ్ళ అండదండలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. ఒక మంచి అవకాశం మీకు రావటానికి ఇది కారణం అవుతుంది. స్వల్పమైనటువంటి విభేదాలు స్త్రీమూర్తితో ఏర్పడటము, దీని ద్వారా కాస్తంత మీరు చేస్తున్నటువంటి పనులలో కలంకం ఏర్పడే విధంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ తప్పొప్పుల్ని పక్కన పెట్టి మీరు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. పేరు రావటంతో పాటు దాని వెనకాల విమర్శలు రావటము, చెడ్డ పేరు కూడా రావటం ఈ మధ్య సర్వసాధారణంగా మారుతోంది. అందరి విషయాలలో మనం జాగ్రత్త తీసుకోగలిగితే ఆ ట్రాప్ లో మనం పడకుండా ఉంటాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ మీనరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు, మానసిక ధైర్యము లేదా మానసిక అలజడి, కోపము, ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు అవసరం. మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని పనులు కాకపోవచ్చు. కొన్ని ఇష్యూస్ లో గొడవలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు తప్పొప్పుల విషయాలలో 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మాత్రమే ప్రతిస్పందించండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన స్వగృహం కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచనలు, ప్లాట్ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, దీనికి తగినటువంటి మధ్యవర్తులని సంప్రదించడం, వాళ్ళ ద్వారా కొన్ని చూడటము, అందులో కొన్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమాల గురించి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. మెడలో ఇంద్రాణి డాలర్ని వేసుకోండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.